వందన సమర్పణ తుది పలుకులుగా, చివరి పలుకులుగా మన మధ్యలో ఉన్న ఇక మీదట మీ సంఘానికి కానీ అన్నిటికీ దేవుడు ఇచ్చినటువంటి వరం బాబు గనక పేరు ప్రత్యేకం, తండ్రి సిద్ధపరిచినటువంటి బిడ్డ కనుక వారు మనతో కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని ముగించు. అందరికీ మరణాత. ముందుగా ఒక చిన్న వాక్యం చదువుకొని నా మాటలు చెప్పదలుచుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం ఇలాగ చదువుకున్నాను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసంలో మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా, ఈ యొక్క దినంను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ప్రభువా, మీ యొక్క దాసుల్ని కుటుంబ రీతిగా నేనును, సంఘరీతిగా కోల్పోయినప్పటికీ, బైబిల్ మిషన్ రీతిగా కోల్పోయినప్పటికీ ప్రభువా, మేము ధైర్యం దేవదాసయ్య గారితో చెప్పించారు కదా ప్రభువా, ధైర్యముగా నుండి విశ్వాసి, ధైర్యము చెడిపోకు అని. ప్రభువా, ధైర్యం చెడిపోకుండా ఉన్నాం ప్రభువా. దేవా, ధైర్యపరచండి, అందరినీ ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వారి క్రియలు వారి వెంట పోవునని ఇక్కడ ప్రభు చెప్పుచున్నారు. అంటే అయ్యగారు, దినకరయ్య గారు బ్రతికినంత కాలము చదివారని చెప్పి మామూలుగా చదవలేదు, బాగా చదివారు, అందరి మనసులో చిరస్థాయిగా నిలిచారు. ఆఖరికి నా మీద ఎంతో మనసు, కాకపోతే ఇంకా ప్రభు చిత్తం కాబట్టి ప్రభువే శిలువ మరణానికి ముందు ఈ ప్రకారమే సిద్ధించును గాక అని గిన్నె ముందు అన్నట్లుగా ప్రభు చిత్త ప్రకారమే నాన్న అయ్యగారు వెళ్ళి ఉన్నారు. భౌతికానికి ఆ యొక్క శరీరాన్ని చూస్తే అంత నిర్మయంగా ఉంటుంది, ఆత్మ ముత్యం వల్ల మెరుస్తూ ఉంటుంది. ఇది నా ఆశ, నా కోరిక. సమాధి దగ్గర సిలువని నాటే ముందు ప్రభు వచ్చినప్పుడు మా నాన్న లేవాలి అని నాటాను. పువ్వు ఇసిరే ముందు కూడా ఆ మాటలు చెప్పి ఇదే నా ఆశ అన్నాను. నా కోసము, నా కుటుంబం కోసము చేరి వచ్చిన అందరికీ మరణాత. ఇంకొక మాట నేను ఇంకొంచెం సేపు తీసుకుంటాను. పోయిన శనివారము నాన్న నేను బయటికి వెళ్ళాము. అదే చివరిసారి అయిపోతుందని నేను అనుకోలేదు. హెయిర్ కటింగ్ అని చెప్పి శనివారం ఈవినింగ్ వెళ్ళాము. అదే ఇంకా చివరిసారిగా నాకు నాన్నకి ఉన్న బంధము. ఇప్పుడు బంధం విడిపోయింది కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుదురు. ఇక్కడ నాన్న మనందరికీ మహిమని పంచి వెళ్ళారు. నాన్నకి చెప్పాలంటే బైబిల్ మిషన్ లో ప్రెసిడెంట్ అయ్యగారు ఒక పనిని అప్పగించారు. ఆ ప్రయాస పడుతున్నారు. పగలు సమయం దొరికితే
నాన్న ప్రేయర్ రూమ్ లోకి వెళ్ళి దేవుని తలంపులతో రచించేవారు. ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నట్లుగా వారు తమ ప్రయాసములు మాని అన్నట్లుగా మరి మిగిలి ఉన్న ప్రయాసలు నేను చెయ్యాలి గనుక, నేను సమకూర్చాలి గనుక మా నాన్న ప్రయాసలు మాని విశ్రాంతి పొందారు. కాకపోతే చనిపోయారు అనేది అది భౌతికమైన మాట. ప్రభు దినమందు మా నాన్నగారు ప్రభు పిలుపు అందుకున్నారు. ప్రభు దినం అంటే ఆదివారము, ప్రభు పిలుపు అంటే ఇంకా భూలోకాన్ని విడిచిపెట్టారు. మళ్ళీ ఇంకా కలుస్తాను అని నమ్మకం అయితే గట్టిగా ఉంది నాకు. ఈ యొక్క మాట అయితే నేను నమ్ముతున్నాను. ప్రభు దినమందు ప్రభు పిలుపు మా నాన్న అందుకున్నారు. అంతేకాకుండా ఇంకొకటి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మా నాన్న బ్రతికున్నప్పుడు ఎంతో ప్రేమగా ఆప్యాయతంగా అందరితో ఉండేవారు. ఆఖరికి ఎవరైనా సరే మా నాన్న ఎంత ప్రేమగా మాట్లాడారో, ఎంత మంచిగా చదివారో మా నాన్న. ఊరెళ్ళేటప్పుడు, ఆఖరికి పక్క ఊరికి కూడా వెళ్ళేటప్పుడు నాన్న అని నేను గట్టిగా ఏడుస్తాను. ఏడవకు, ప్రభు పని అంటే కదా నేను వెళ్తున్నాను, నువ్వు ఏడవకూడదు అని అప్పుడెప్పుడు అనేవారు. కాకపోతే ఏడవకూడదు అంటే ఏడుపు వచ్చేస్తుంది. ధైర్యముగా ఉండు విశ్వాసి అని తండ్రి గారు అన్నట్టుగా నాకంటూ నేను ధైర్యంగా నా యొక్క మనసుని ధైర్యపరుచుకుంటున్నాను. మా యొక్క కుటుంబం విషయమే ప్రార్థించమని అందరినీ వేడుకొంచున్నాము. ఎందుకో మరి ప్రభు పిలుపు అందుకున్నారు, అదొకటైతే నిజము. ఇంకెట్లా చనిపోయారు అనేది కూడా చాలా తేలికైన విషయమే. గ్యాస్ ప్రాబ్లం అనేది అందరికీ వచ్చేది తేలికమైన విషయమే. అందరికీ అది ఉంటుంది. ఈ కాలంలో అది అందరికీ సహజము. కాకపోతే అంత తేలిక ప్రాబ్లం కూడా మా నాన్న చనిపోయారు. ఈ వచనాన్ని నేను గుర్తు చేసుకుంటూ ధైర్యంగా ఉంటున్నాను. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. యోహాను గారు ఇవి రచించారు. లేదంటే ఈ పాటికి నేను ఈ యొక్క వచనము చదవడానికి కూడా కనిపించేది కాదు. ఎందుకో గుర్తు చేసుకొని చదువుతున్నాను. ఇప్పుడు వచ్చే వారం పరిశుద్ధ వారం గనుక, అంతకుముందు మా నాన్న చెప్పారు, నాన్న నేను 6వ మాట సిద్ధపడతాను అంటే ఎంత తేలికగానో ఎంకరేజ్ చేశారు. నువ్వు చెప్పు, ఎవరు వద్దంటారు, చెప్పు బాబు చెప్పు బాబు అన్నారు మా నాన్న. ఇంకా మా నాన్న చెప్పు అంటారని నేను గట్టిగా చెప్తాను. 6వ మాట సమాప్తమైనదని ప్రభు పలికారు. మా నాన్న విషయం కూడా అన్ని సమాప్తమైంది. అయితే మా నాన్న ఇక్కడ వారు తమ ప్రయాసములు మాని అని అన్నట్లుగా
ఆ మిగిలిన ప్రయాసలు ఎవరు నెరవేరుస్తారు అన్నది దేవుని చిత్తము. అది నేనని నేను చెప్పుకోను, అది దేవునికే తెలియాలి. అవకాశం ఇచ్చిన మిషన్ పెద్ద అయిన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి వర్ణాత, ఎంతో దూరం మా కొరకు, మా సంఘం కొరకు వచ్చిన అయ్యగారులందరికీ మరణాత, అందరికీ మరణాత. ఇంతటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరణాత. భోజనం చేసి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఎవరు బాధపడద్దు. నేను బాధపడుతున్నాను, అది భౌతికమైన బాధ, నాన్న శరీర విషయమైన బాధ. ఇంకదంతా అనవసరము. ప్రభు దినమందు ప్రభు పిలుపు అందుకున్నారు అనేది నేను ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా ధైర్యంగా ఉంటున్నాను. బాబుని ఎలా తయారు చేశారు కనుక ఇది ఒక దేవుని సంకల్పం. అలాగే పాప ఉంది ఇక్కడ. నాకు తెలియదు ఈ పాపని ఎక్కడో హాస్టల్ వేసారండి కోయంబత్తూరు దగ్గర. ఒకసారి ఎప్పుడో అడిగాను, ఎందుకు అంత దూరం పాపని వేసేస్తా ఆడపిల్లి అని అడిగితే, తప్పదు కదండి, వాళ్ళు నేర్చుకోవాలి, పైకి రావాలి అని అదే మాట అన్నారు.